అదే మరి లెఫ్ట్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ ఏదైతే ఒరిజినల్గా డిజైన్ చేశారో అంతవరకు పూర్తి అయిపోతాయి. మిగిలింది 45.74 మీటర్ల ఎత్తు నీళ్లు ఇంపౌండ్ చేయడం. దానికి కావాల్సిన విధంగా ఏం చేయాలనో దాన్ని వర్కౌట్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ఏ విధంగా చేయాలనో దాని ప్రకారం కూడా వీఆర్ వర్కింగ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఫైనల్గా ఈ ప్రాజెక్టులో ఇప్పటికే మీరు చూస్తే రివర్స్ టెండర్ పేరు పెట్టి 2,782 కోట్ల రూపాయలు అదనంగా అయ్యింది. ఇప్పటికి మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్లో R&Rలో అదనం, ఇది కాకుండా పవర్ ప్రాజెక్ట్ అదనం. పవర్ ప్రాజెక్టులో ఇప్పుడు ఐడిల్ కరెంట్ వస్తే ఫ్రీగా వచ్చేది, రాలేదు. ఆపర్చునిటీ కాస్ట్ పోయింది. ఒక 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక తప్పు రాష్ట్రం ఏ విధంగా భరించాల్సి వస్తుందో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్, క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇంకొక పక్కన కూడా ఎప్పుడు నేను అంటూ ఉంటాను, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ప్రాజెక్ట్ బెనిఫిట్స్ వచ్చినప్పుడు కింది ప్రాంతంలో ఉండే రైతులు ఆనందంగా ఉంటారు. నీళ్లు వచ్చినప్పుడు దట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్. అదే సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్కి. అక్కడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకటి R&R ప్యాకేజ్ ఇవ్వడం, ఇంకొక పక్కన రీహాబిలిటేషన్ కావాల్సినటువంటి ఇండ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టివ్వడం, ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు ఇవ్వడం, ఒకవేళ ల్యాండ్ టు ల్యాండ్ కూడా కొనిచ్చాం అలాంటివి కూడా చేయడం. ఫైనల్గా వాళ్ళందరిని అనలైజ్ చేసి ఈ ఏరియాలో ఇంకా ఏమన్నా వీళ్ళకి చేయగలుగుతామా, ఏమేం చేయగలుగుతాం, ఎక్కడ సెటిల్ అయ్యారు అవన్నీ నోటిఫై చేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లైవ్లీహుడ్ ఏ విధంగా క్రియేట్ చేయాలనో క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే అవి కూడా తీసుకొస్తాం. అవసరమైతే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి అలాంటి అవకాశాలు ఉంటే ఎక్స్ప్లోర్ చేస్తాం. MSMEలు పెట్టుకోగలిగితే పెట్టిస్తాం. టోటల్గా దాని మీద కూడా రీహాబిలిటేషనే కాకుండా వాళ్ళని బెటర్గా ఏం చేయగలుగుతాం దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా మంచి NGOలు ఉంటే అలాంటి వాళ్ళు తీసుకొచ్చి లేకుంటే ప్రొఫెషనల్ తెచ్చి ఆ వర్క్ కూడా పూర్తి చేస్తాం. ఫైనల్గా ఈరోజు ఓసారి ఎక్కువ ఈ రాష్ట్రంలో ఎవరన్నా బాధపడితే నేనే బాధపడాలి ఈ ప్రాజెక్టులో. దట్ ఈజ్ మై సెంటిమెంట్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కొన్ని సమయాల్లో కొంతమందికి అవకాశాలు వస్తాయి. నేను అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ని మార్చాలి, రూపురేఖలు మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను. అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్లో వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక కన్ఫ్యూజన్, ఒక కయాస్ వచ్చింది. ఏం చేయాలన్న దిక్కు దోచిన పరిస్థితి ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ. ఒకసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరైనా కూలిపోతే ఇట్లా బాధపడతారో ఆ విధంగా నేను చేసిన పని మారిగా అయిపోయిందని బాధపడ్డాను. మళ్ళా భగవంతుడు, మళ్ళా డెస్టినీ. ఈరోజు కేంద్రంలో మళ్ళా ప్రభుత్వం ఉండడం, ఇక్కడ రావడం, 3 పార్టీలు కలిసి పోటీ చేయడం, ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వడం, కేంద్రం కూడా ముందుకు రావడం, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అన్ని అమలు చేయడం, మళ్ళీ కావాల్సిన నిధులు ఇవ్వడం, దీన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టిన తర్వాత మళ్ళీ నేనే పూర్తి చేస్తున్నాను అన్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్లో. ఒకసారి బాధ, ఒకసారి ఆవేదన, ఒకసారి నిర్వీర్యం కూడా. ఏంటి ఇట్లా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక ఆశ,
ఓకే, డ్యామేజ్ జరిగింది, మళ్ళీ రికవర్ చేస్తున్నాం అనే పరిస్థితికి వచ్చాం. తప్పకుండా ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది, దాంట్లో అనుమానం లేదు. దీన్ని ఆధారంగా తీసుకొని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం బనకచెర్ల అనుసంధానం, ఈ రెండు జరిగితే జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ డూ ఇట్. ఎన్డీఏ, నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారి సహకారంతో విల్ కంప్లీట్ ఇట్. దట్ ఈస్ అవర్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ అవర్ డెడికేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేకపోతే మీకు ప్రాజెక్టు పైన ఏదైనా మీరు కూడా నమ్మారు కానీ ఇని కంఠపాఠం అయిపోయింది. ఎక్కడ గ్యాప్ 1, ఎక్కడ గ్యాప్ 2, ఎక్కడ గ్యాప్ 3, ఎక్కడ ఈసీఆర్ఎఫ్ 34 టైమ్స్ వచ్చాము. అంటే బాధ మనకుంటుంది. అక్కడ కూడా మాట్లాడి అవి 100 సార్లు ఉన్నాయి. మా వాళ్ళు కొంచెం మారుస్తాం, మీకు ఇంటి జాగాలు కూడా ఇవ్వాలి. జ్ఞాపకం ఉంది నాకు మీ గ్రీవెన్స్ అని. ఇవ్వాలి, ఇస్తాం, చెప్పాను. అలా నేను శ్రద్ధ పెడతాను. సార్ ఇప్పుడు ఎగువ కాఫర్ డామ్ 42.5 అయిపోయింది కదా సార్. గతంలో అనుకున్నట్టు మనం కనెక్టివిటీస్ పూర్తి చేస్తే నీళ్ళు ఇచ్చి ఆస్తాం. ఏదిమా ఎగువ కాఫర్ డాము 42.5 కట్టేశారు. గతంలో అనుకున్నట్టు కనెక్టివిటీస్ పూర్తి చేస్తే మెయిన్ డ్యామ్ అవ్వకుండా నీళ్ళు ఇచ్చి ఆస్తాం. గతంలో ఈ ప్లాన్ ఉండేది కదా సార్. ఇప్పుడు ఈ టైం ఈసీఆర్ఎఫ్ కదా సార్. కాఫర్ డామ్ ఏంటంటే నీళ్ళు ఇద్దామని గతంలో ప్లాన్ లేదు కదా సార్. ఇప్పుడు 42.5 కాఫర్ డామ్ అయిపోయింది. కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. నీళ్ళు ఇస్తాము కానీ కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే వెళ్తాయి. ఇప్పుడు ఆ కనెక్టివిటీ పూర్తి చేస్తున్నాం, నేను అదే మీకు చెప్పింది. అవి ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరలో కంప్లీట్ చేయమన్నాను. మ్యాక్సిమం 26 జూలై, ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ జూలైకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి కనెక్టివిటీతోనే వెళ్తుంది. అది అప్పుడు మీరు అన్నట్టు ఈసీఆర్ఎఫ్ లేట్ అయినా నీళ్లు మాత్రం వాడతాం. ప్రాక్టికల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26 జూలై నుంచి నెక్స్ట్ సీజన్ నుంచి నీళ్లు ఇస్తాం. 26 కనెక్టివిటీస్ 26 బీ క్లియర్. ఆ సైడ్ ఈ సైడ్ నీళ్లు వెళ్తాయి. వెంకటేశ్వరరావు రాసుకో, నువ్వు మళ్ళీ టెక్నికల్ గా మాట్లాడొద్దండి. మీరు సాయి ప్రసాద్ మీ మంత్రి, మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉంది, చూసుకోండి. దాదాపు 60 టీమ్స్ పెట్టుకోవచ్చు. 41.5 హైట్ కి వస్తుంది. ఆ హైట్ లో ఈ పక్క పక్క వెళ్తాం. అందుకనే ఇప్పుడు ఉదాహరణకు ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు చేస్తున్నారు, ఆ పని చూశారు. బట్రస్ డ్యామ్ కూడా దాన్ని ఎందుకంటే స్వీపేజ్ అరికట్టడానికి దానికి 72 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 82 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు ఒక 1 మంత్ ఆర్ 2 months లో అయిపోతుంది. మే లోపల అయిపోతే రెయినీ సీజన్ లో కూడా స్వీపేజ్ ఆగి పనులు డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అది డిసెంబర్కి పూర్తవుతుంది. కాబట్టి అది కూడా ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. దానికి కూడా కొద్దిగా హైట్ పెంచాల్సి వస్తే అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. అప్పర్ కాఫర్ డ్యామ్ ఆపరేషన్ ప్లాట్ఫామ్ లెవెల్ కొద్దిగా పెంచుతారు. అవి కూడా ప్రికాషన్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది తీసుకుంటున్నారు. ఇక్కడ 4-5 మంచి ఐలాండ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇవి కూడా హోటల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ హోటల్స్ పెడితే పాపి కొండలు బ్యూటిఫుల్ భద్రాచలం వరకు మధ్యలో ఐలాండ్స్ చూస్తాం. ఇక్కడ